మెగాస్టార్ చిరంజీవి కష్టానికి ప్రతిరూపం మెగాస్టార్, మంచితనానికి మారుపేరు, భావితరాలకు స్ఫూర్తినివ్వడంలో ఎవరెస్టంత ఎగ్జాంపుల్ మన మెగాస్టార్. స్వయం కృషితో ఎదురైన ప్రతి ఛాలెంజులను మగధీరుడిలా ఎదుర్కొంటూ విజేతగా నిలిచి మగ మహారాజులా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుప్రీం హీరోగా నిలిచారు మనందరి మెగాస్టార్. కథ వేరుంటుంది చిరంజీవి సార్ బర్త్డే అంటే. సో ఆయన సినిమాలు చూసి ఆయన యాక్టింగ్ చూసి ఈరోజు మేమందరం ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరూ గురువు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే డెఫినెట్లీ ఎవ్రీ వన్ సేస్ దాట్ చిరంజీవి సార్ గ్రేస్ డ్యాన్స్ అనేది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అన్నయ్య గారు. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రతి సంవత్సరం వచ్చి కలిసేవాళ్ళం. ఈరోజు మీరు ఊళ్ళో లేరు, ఫోన్లో మాట్లాడేమంతే. వన్స్ అగైన్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలన్నాయి. మీరు ఒకటే చెప్తానండి, ఒక తల్లిదండ్రులని ప్రేమించేవాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, అలాగే తోబుట్టోళ్ళని కూడా ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు డెఫినెట్గా అభిమానులను కూడా ప్రేమిస్తారు. అటువంటి వ్యక్తి మన అన్నయ్య. ఎందుకంటే అభిమానుల్ని కూడా ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసే గొప్ప గుణం ఆయనకు ఉంది. మరొక్కసారి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్నయ్య, నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ. పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మెగా అభిమానులందరికీ, మెగా పవర్ స్టార్ గారి అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం. అలానే నాగబాబు అన్నయ్య గారికి, కార్తికేయ గారికి, మిగతా అందరికీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. చిరంజీవి గారికి కొత్త ఏమీ కాదు, బ్లాక్ బాస్టర్లో కొత్త కాదు, ఒక అడుగు తగ్గటం కొత్త ఏమీ కాదు. తగ్గిన ప్రతిసారి 10, 20, 30, 100 అడుగులతో సమానం చెప్తున్న మెగాస్టార్ గారికి ఏ విధంగా కూడా ఏ కామెంట్ తక్కువ చేయలేదు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా మెగా అభిమానులందరికీ నమస్కారం అండి. అలాగే వేదిక నుంచిన పెద్దలందరికీ, నాగబాబు సార్కి నమస్కారం. సార్ హ్యాపీ బర్త్డే సార్, చిరంజీవి సార్. ఇప్పుడే బయట వస్తుంటే చూశానండి, ఆ దారిన అంటే చిన్నప్పుడు ఎన్ని గుర్తొచ్చినాయండి సినిమాలు, సంఘర్షణ, గ్యాంగ్ లీడరు, బజ అన్నీ చూస్తుంటే మేము చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి షర్ట్లు చించుకొని చెమటలు పట్టే లోపలికి వెళ్ళి అన్నీ గుర్తున్నాయి. ఎంత షర్టు చినిగినా చెమట పట్టినా బాస్ సినిమా టికెట్ దొరికింది, సినిమా చూసాం అని చెప్పుకుని ఆ గర్వమే వేరండి. చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే బాసు. May I invite on stage మెగాస్టార్ అభిమాని కార్తికేయ గారు. సో పెద్దలంక సినిమాతో మనందరినీ అర్పించడం. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఆయన ఏ రోజు కూడా ఏది ఆయనకి ఈజీగా రాలేదు. ఆయనని మనం ఎంత సూపర్ డాన్సర్, అసలు ఆయనలాగా డాన్స్ చేయాలి అని అనుకుంటే ఆ డాన్స్ ఆయన కష్టపడి ప్రతిదీ నేర్చుకొని మూమెంట్స్ థౌజండ్స్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసింది. ఆయన అద్దాలు పెట్టుకునే స్టైల్ ఆయన 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసింది. ఆయన చేసే ఎమోషనల్ సీన్స్, ఆయన చేసే కామెడీ సీన్స్ ప్రతిదీ ఆయన ఎంతో కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి మనందరి కోసం. ఇట్ స్టార్టెడ్ విత్ ఆయన సాధించాలని, అది పోను ఆ సాధించింది అయ్యి మనందరి కోసం, తెలుగు సినిమా కోసం ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం అనే స్టేజ్కి వెళ్ళింది. బట్ ఆయన లైఫ్ లాంగ్ ఇంకా 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 వెళ్తూనే ఉంటారు, మనల్ని ప్రౌడ్ చేస్తూనే ఉంటారు. సో పిక్చర్ అభి బాకీ హై. థ్యాంక్ యూ. మీ తరఫున, మన అన్నయ్య గారి అభిమానులందరి తరఫున, నా తరఫున చిరంజీవి గారికి, మన అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ఇంతమంది అభిమానులు ఇక్కడ ఉన్నవాళ్ళు, వీళ్ళు కానీ ఇంతకుముందు మాట్లాడిన కార్తికేయ, ఎవరైనా సరే వీళ్ళు, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని
టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. వాళ్ళందరి యొక్క అభివృద్ధి అభ్యున్నతి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంటుంది ఇంకా మాట్లాడటానికి అవసరం లేదు, మీరే మాట్లాడతారు. మీ మనసులో ఆయనకున్న స్థానం చూసి ఆయన తమ్ముడుగా హ్యాపీగా ఫీల్ అవడం తప్ప నాకు ఇంకో వేరే పర్పస్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్యాన్స్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి చైతన్య. చిరు సార్ ఇట్లాంటి బర్త్డేస్ ఆయన లైఫ్లో ఫుల్ హ్యాపీగా ఎన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నా. సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెగా తమ్ముళ్ళందరికీ ఈరోజు మీ అందరికీ ఎంత ఇంపార్టెంటో నాకు అంతే ఇంపార్టెంట్. ఒక పండగలా జరుపుకుంటారు. ఈ పండగలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే నా తరపున మెగా తమ్ముళ్ళందరి తరపున మనందరి తరపున ఆయనకి హ్యాపీ హ్యాపీ బర్త్డే. అండ్ సార్ వి లవ్ యూ సో మచ్. శ్రీరామచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో ఎవ్రీబడి. హాయ్. కొంచెం లుక్ మారింది, గుర్తుపట్టకపోవచ్చు. శ్రీరామచంద్ర వాట్సాప్. మన మెగాస్టార్ చిరంజీవి గారికి అందరం కలిసి హ్యాపీ బర్త్డే పాడతామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ ఫాదర్ సినిమాలో పదపదరా సైనిక, సో ఐ విల్ చెరిష్ దాట్. అండ్ ఇంకా చాలా చాలా పాటలు మీకు నేను పాడాలనుకుంటున్నాను. అలాగే వీ లవ్ యూ చిరంజీవి గారు అండ్ హ్యాపీ బర్త్డే సో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే మా ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ బ్లడ్ బ్రదర్స్ అందరికీ. బాస్ లేకపోతే మనల్ని. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నిట్లో బాస్ రీఎంట్రీ తర్వాత ఆయన మోస్ట్ గ్లామరస్గా కనిపించిన సినిమా బోలా శంకర్. అందుకని చెప్తున్నా, బాస్ వేరు, బాస్ స్థాయి వేరు, బాస్ స్థానం వేరు. మనం ఉండగా మన బాస్ని ఎవరో వంచలేరు, దించలేరు. లాస్ట్ ఆగస్టు 11న మనల్ని ఎవరు తొక్కాలనుకున్నారో తెలుసు, ఎవరు మొక్కాలనుకున్నారో తెలుసు. మనం మళ్ళీ ఎక్కుతాం, కొడతాం.